ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సౌందర్య ఆనందరావు గారు కోర్టుకి బయలుదేరబోతూ ఉండగా ఆనందరావు గారిని అడుగుతుంది సౌందర్య. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్తాను అనగానే, ఎందుకు సౌందర్య, నాకైతే వాడిని చూడాలనిపించదా? వాడు ఎంత బాధపడుతున్నాడో, ఎంత విలవిలలాడిపోతున్నాడో ఈ తండ్రి గుండెకి అర్థమవుతుంది అనగానే, అందుకే ఆనందరావు గారు, అందుకే కోర్టులో వాడిని నేరస్తుడు అంటారు, హంతకుడు అంటారు, ఇక ఒక ముద్దాయిలాగా చూస్తూ ఉంటారు. మీరు అవన్నీ తట్టుకోలేరు, అందుగురించే మిమ్మల్ని ఇక్కడ ఉండమంటున్నాను అని చెప్తుంది. ఇక వద్దు సౌందర్య, వాడిని మళ్ళీ ఎప్పుడు చూస్తామో, వాడు ఇంటికి వస్తాడో రాడో అని చెప్పి బాధపడుతూ ఉండగానే, అన్నిటికీ తట్టుకోవాలండి. నిజంగా దీప అన్నట్టు ఆ మౌనిత దొరికితే కనుక ఖచ్చితంగా వాడి ఇంటికి వస్తాడు అని చెప్తూ ఉండగానే శౌర్య వచ్చి మొత్తం వినేస్తుంది. నానమ్మ, మౌనిత ఆంటీ దొరికితే నాన్న బయటికి రావడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని నిలదీస్తుంది. ఇక శౌర్యకి ఏమీ సమాధానం చెప్పకుండా అక్కడి నుండి బయలుదేరి కోర్టుకి వెళ్తూ ఉంటారు సౌందర్య ఆనందరావు గారు. ఇది ఇలా ఉండగా దీప కార్తీక్ బాధ అస్సలు చూడలేకపోతూ ఉంటుంది. ఇక తను బాధపడుతూనే, డాక్టర్ బాబు భోజనం చేయండి అని చెప్పి అన్నం కలిపి ముద్దలు పెడుతూ ఉంటుంది. ఇక ఎన్ని రోజులకు మిమ్మల్ని చూస్తాను, అలాగే ఈరోజు కోర్టుకు తీసుకువెళ్తారు, అక్కడ మీకు ఇక శిక్ష వేస్తే ఎప్పుడు మిమ్మల్ని ఇలా చూడగలుగుతాను, మళ్ళీ మీరు ఇంటికి ఎప్పుడు వస్తారు, ఇలా ప్రేమగా అన్నం ఎలా తినిపిస్తాను అని చెప్పి తలుచుకుంటూ బాధపడుతూ అన్నం తినిపిస్తూ ఉంటుంది దీప. కార్తీక్ మాత్రం, దీప, నేను నిజంగా శిక్ష పడి జైల్లో ఉంటే అక్కడున్న పోలీసులతో ఖచ్చితంగా మాట్లాడి మీ అందరికీ ప్రొటెక్షన్ ఇప్పిస్తాను, అంతే దీప, అంతే అని చెప్పి అంటూ ఉండగానే, ఎందుకు దీప బాధపడుతున్నావు అని అడుగుతారు. ఇక ఏడుస్తూ ఉన్న దీపకి అంటారు, చూడు దీప, కొన్ని స్నేహాలు అనేవి చాలా మంచిని కోరుకుంటాయి, కానీ కొన్ని స్నేహాలు ఇదిగో నాలా నాశనం అయిపోతూ ఉంటాయి జీవితాలు. నాతో పాటు మీ అందరి జీవితాలకు కూడా నేను ఒక ప్రశ్నార్థకంగా మారిపోయాను కదా దీప అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇక దీప కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా హాస్పిటల్కి అప్పుడే బయలుదేరుతున్న మౌనిత హాస్పిటల్కి చేరుకుంటుంది. బయట నుండి అర్థమైపోతుంది దీప వచ్చిన సంగతి. ఇక బయట నుండే కాల్ చేస్తుంది అక్కడున్న ఇన్స్పెక్టర్ ఫోన్కి. డాక్టర్ రీనా, ఒక్కసారి కార్తిక్కి ఫోన్ ఇవ్వండి అని చెప్పి ఇక లోపలికి ఫోను ఇమ్మంటుంది మౌనిత. ఇక ఇన్స్పెక్టర్ వచ్చి, డాక్టర్ రీనా గారు మీతో మాట్లాడాలంట, కాల్ చేశారు అనగానే దీప ఇక అన్నం పూర్తవడంతో ఇక అక్కడున్న ప్లేట్లను తీసుకొని బయటికి వస్తూ ఉంటుంది. ఇక కార్తిక్ అయితే అర్థమైపోతుంది, మీరు త్వరగా ఇదిగో తనతో మాట్లాడి కోర్టుకి రెడీ అవ్వండి, కోర్టుకి తీసుకెళ్ళమని ఏసీపీ రోషిని గారు చెప్పారు అని చెప్పి అక్కడి నుండి ఆయన బయటికి వస్తారు. ఇక ఇన్స్పెక్టర్, ఇక కార్తిక్, ఏంటి ఏంటి రాక్షసి, ఇంకా నా జీవితాన్ని నాశనం చేశావు కదా, ఇంకా దేనికి అనగానే, చూడు కార్తిక్, ఇంకా నా ప్రేమని నువ్వు అర్థం చేసుకోలేదు, ముందు అక్కడి నుండి నీ పెళ్ళాన్ని బయటికి పంపించు, నేను వస్తాను, తాలిబొట్టు కట్టే సరెండర్ అవుతాను, ఇంకా ఎందుకు ఆలోచిస్తావు, అయినా నిన్ను కోర్టులో హాజరుపరుస్తున్నారు అంటే వాళ్ళందరికంటే ఎక్కువగా బాధపడుతుంది నేనే, ఇక నీకు లాస్ట్ అవకాశం, నా మెడలో తాలిబొట్టు కట్టు అని చెప్పి గట్టిగా చెప్తూ ఉంటుంది మౌనిత. ఇక అప్పుడే ప్లేట్లు కడగడానికి వస్తున్న దీప, ఏంటి రీనా మేడం ఇక్కడ ఉన్నారు అని చెప్పి దగ్గరికి వస్తూ ఉంటే ఎదురుగా అద్దం ఉంటుంది, అందులో మౌనిత ముఖం కనిపిస్తుంది దీపకి. ఒక్కసారిగా డాక్టర్ రీనా వేషంలో వచ్చింది మౌనితన, అందుగురించే ఆయన హాస్పిటల్కి వచ్చినప్పటి నుండి ఇంతగా భయపడిపోతున్నారు అని చెప్పి ఇక మౌనిత దగ్గరగా వస్తున్న దీపకి మౌనిత డాక్టర్ రూపంలో వచ్చిందని తెలిసిపోతుంది. అక్కడున్న ప్లేట్లని కిందకి ఇసిరి కొడుతుంది దీప. ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది మౌనిత. వెనక్కి తిరిగి చూసేపాటికి, దీప, ఉసే, ఎందుకు ఇలా బ్రతికుండి రోజొక వేషంలో వచ్చి మమ్మల్ని టార్చర్ చేస్తున్నావు, నీకు ఇంకా సిగ్గు రాలేదా, నా భర్త నేనే కావాలనుకుంటున్నారు, నువ్వు ఎన్ని రకాలుగా బెదిరించినా తను మాత్రం నిన్ను కోరుకోవట్లేదు, ఇంకా ఎందుకు నీలాంటి ఆడవారు బ్రతికుండడం కూడా వేస్టే, చచ్చిన శవాన్ని అయిపోయావు, అలాగే బ్రతికుండి చావు డ్రామాలు ఆడుతున్నావు అని చెప్పి గట్టిగా ఇక డ్రెస్ పట్టుకుంటుంది. వదులు దీప, వదులు, ఈరోజు కార్తిక్ గనక నా మెడలో తాలిబొట్టు కట్టేస్తే నీ మొగుడు ఇంటికి వచ్చేస్తాడు, ఇద్దరం సంతోషంగా ఉండొచ్చు, ఒకవేళ నీ మొగుడు తాలిబొట్టు కట్టకపోతే నిన్ను చంపేస్తాను అని చెప్తుంది. చంపవే అని గట్టిగా గదమాయిస్తూ ఉంటుంది. ఇక మౌనిత తన చేతిలో నుండి అక్కడి నుండి దీపని గట్టిగా తోసేసి ఇక తప్పించేసుకుంటుంది మౌనిత. ఇదంతా ఫోన్లో వినిపిస్తుంది. దీపా దాంతో పెట్టుకోవద్దు, ఆ మౌనిత రాక్షసి అని చెప్పి అరుస్తూనే ఉంటాడు. ఇంతలో ఇన్స్పెక్టర్ వచ్చి, ఏమైంది కార్తిక్ అనగానే, నా దీప అనగానే దీప తన్ని వెంబడించి ఇక ఆటో పట్టుకొని మౌనితని ఇక వెంట పడుతూ ఉంటుంది దీప. ఇక మౌనిత హడావుడిగా క్యాబ్ ఎక్కేస్తుంది. ఇక దీప మౌనితని
ఫాలో అవుతూ ఉంటుంది. ఇక బయటికి పరుగు పరుగున వస్తాడు కార్తీక్. ఇక కార్తీక్‌కి అర్థమవుతుంది. దీప నేను అందు గురించే చెప్పలేదు. ఆ మౌనిత డాక్టర్ రూపంలో వస్తుందని. ఇప్పుడు నిన్నది ఏమైనా చేస్తుంది దీప. ఎందుకు ఇంత పని చేశావు అని బాధపడుతూ ఉంటారు. కానిస్టేబుల్ అక్కడున్న పోలీస్ ఆయన ఏంటి కార్తీక్ ఏమైంది? అయినా అదిగో మీ ఆవిడ ప్లేట్లు కడగడానికెళ్ళింది. అయితే ఏంటి ఇప్పుడు ఏమైంది? అనంగానే లేదు లేదు. అదిగో రీనా అనుకుంటున్నారు. తను ఎవరో కాదు మౌనితనే. నా వాళ్ళందరినీ చంపేస్తాను అని చెప్తుంది. అందు గురించే మీకు చెప్పలేకపోతున్నాను అనంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అక్కడున్న ఇన్స్‌పెక్టర్. అవును కావాలంటే ఫోన్‌లో మీరు మాట్లాడండి అని చెప్పి అనంగానే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేస్తుంది మౌనిత. కార్తీక్ అయితే టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉండగా ఏసీపీ రోషిని టీ కొట్టు బసవయ్య దగ్గరికి వెళ్తుంది. మీకు మూగమ్మాయి ఉందా అనంగానే లేదు మేడం నాకు ఇద్దరు అబ్బాయిలే ఉన్నారు అనంగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి మొన్న టీ అమ్మాయి రూపంలో ఒక అమ్మాయి వచ్చిందంట. తనకి మాటలు రావంట. తను మీ అమ్మాయి అని చెప్పి టీ ఇచ్చిందంట అనంగానే లేదు మేడం ఆ రోజు నేను షాపు కూడా తీయలేదు. ఎందుకంటే కొంచెం హెల్త్ బాగోలేదని. ఇంకో విషయం చెప్పనా టీ కొట్టు పెట్టాను కానీ ఇదిగో ఆడపిల్లని పోలీస్ స్టేషన్లో టీయిలమ్మే అంత దిగజారిపోలేదు. ఎందుకంటే ఆడపిల్లని పోలీస్ స్టేషన్‌కి పంపించాలంటేనే చాలా భయం కదా మేడం అని చెప్పంగానే ఒక్కసారిగా ఇక ఏసీపీ రోషినికి ఇక షాక్ కొట్టినంత పనవుతుంది. అంటే మౌనితే వచ్చిందా? డాక్టర్ కార్తీక్ అలాగే దీప చెప్తున్నది నిజమా? నేనే ఒక మనిషిని అపార్థం చేసుకున్నానా? ఆ మౌనిత ఏదైనా చేస్తుందని దీప గట్టిగా చెప్పింది. అలాగే కార్తీక్ ప్రేమించిన హిమని చంపింది. అలాగే సాక్ష్యం కూడా ఉందని చెప్పింది. ఎందుకు వీళ్ళ మాటలు కొట్టేసేసి అటువైపు నుండి నేను ఆలోచించలేదు. ఇప్పుడు ఖచ్చితంగా మౌనిత బ్రతికే ఉంటే కార్తీక్‌ని బెదిరిస్తూ ఉంటుందేమో అని చెప్పి ఆలోచిస్తూ అక్కడున్న ఇక పోలీస్ స్టేబుల్‌కి అర్జెంట్‌గా హాస్పిటల్‌కి పదండి అని చెప్పి హాస్పిటల్‌కి బయలుదేరుతుంది ఏసీపీ రోషిని. చూడండి కార్తీక్ మీరు అనుకున్నట్టు మీరు హాస్పిటల్‌కి వచ్చినప్పటి నుండి టెన్షన్‌తో ఉన్నారు. ఇప్పుడు రీనా మేడం మీకు కాల్ చేసి మీ ఆరోగ్యం ఎలా ఉంది అన్నది తను బయట ఉన్నాను కాల్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కోర్టుకి తీసుకువెళ్తే తను పర్ఫెక్ట్‌గా ఉన్నాడా లేదా అన్నది కనుక్కోవడానికి ఫోన్ చేశానన్నారు. మీరేంటి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు? ఏసీపీ రోషిని గారు ఇంకొక పావుగంటలో కోర్టుకి హాజరుపరచాలన్నారు. మీరు బయలుదేరండి అనంగానే నా దీప నన్ను చంపేస్తుంది అనంగానే ఏం కాదు. ఎందుకంటే తను ఇక్కడెక్కడో ఉండుంటుందిలే. మీరైతే కోర్టుకు బయలుదేరండి అని చెప్పి ఇక బలవంతంగా తన్ని ఇక జీపు ఎక్కిస్తారు అక్కడున్న ఎస్ఐ అలాగే కానిస్టేబుల్. ఇక కార్తీక్ అయితే అర్థమవుతుంది. నన్ను వదలండి. నా దీపని నేను కాపాడుకోవాలి. కావాలంటే మీరు ఏ శిక్ష అయినా వేయండి. నా పిల్లలు, నా భార్య, నా తల్లిదండ్రులు క్షేమంగా ఉండాలి. ఆ మౌనిత ఏదైనా చేస్తుంది. నేను నోటి వెంట చెప్పలేక ఇన్ని రోజులు సతమతమైపోతున్నాను అనంగానే లేదు కార్తీక్ లేదు. కోర్టులో మీరు ఏదైనా చెప్పుకోవాలంటే చెప్పుకోండి అని చెప్పి అక్కడి నుండి కోర్టుకి తీసుకువెళ్తూ ఉంటారు. ఇక కార్తీక్‌ని అక్కడున్న ఇన్స్‌పెక్టర్, కానిస్టేబుల్. దీప ఇక కార్‌ని వెంబడిస్తూ ఉంటుంది. ఎనకాల కారు ఉన్న నంబర్‌ని ఇక దీప తన ఫోన్‌లో ఫీడ్ చేసుకుంటుంది. ఈలోపు లేదు నేను ఖచ్చితంగా ఏసీపీ రోషినికి కాల్ చేయాలి అని చెప్పి దానికి కాల్ చేస్తుంది. చెప్పు దీప ఏంటి అనంగానే మౌనిత ఎస్ బ్రతికే ఉంది. మీరు ఎంత నమ్మలేదు. ఇదిగో తను నేను ఫాలో అవుతున్నాను. పలానా రోడ్‌లో మేము ఇక ఒకరికి ఒకరం దగ్గరగా ఉన్నాము. అది తప్పించుకోపోతుంది అనంగానే దీప నువ్వు ఎక్కడున్నావు? మౌనిత నీకు కనిపించిందా? ఎలా కనిపెట్టావు? అనంగానే ఇంకెవరో కాదు డాక్టర్ రీనా వేషంలో ప్రతిరోజు డాక్టర్ బాబునొచ్చి భయపెడుతూ ఇక తను చేయవలసిన పని చేస్తుంది అని చెప్పి అనంగానే ఇక ఏసీపీ రోషిని కార్‌ని ఇక దీప ఉన్న రోడ్డు వైపు తిప్పుతుంది. అంటే నేను ఫూల్‌నయ్యానా? ఆ మౌనిత ఎంతగా నమ్మించింది. తను బ్రతికుండి కార్తీక్‌తో ఇక ప్రెగ్నెంట్ కాకపోయినా దొంగతనంగా ప్రెగ్నెంట్ చేయించుకుంది. అలాగే ఇక ఇప్పుడు చావు డ్రామా ఆడి ఇలా తప్పించుకొని తిరిగి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్‌గా అవతారం ఎత్తింది. అసలు ఏంటి? నిజంగా ఇలాంటి ఆడవారు కూడా ఉంటారా? చాలా మందిని చూశాను. భర్తని చంపినవారు, పిల్లల్ని చంపినవారు, ఎదుటివారిని మోసం చేసినవారు, ఇక ఎన్నో రకాలుగా చూశాను. కానీ ఇన్ని చావు తెలివితేటలున్న ఆడదాన్ని మాత్రం చూడలేదు. మౌనిత ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు మాత్రం నా దృష్టి నుండి బ్రతికుంటే తప్పించుకోలేవు. ఇప్పుడే పల్లవికి ఫోన్ చేశాను. నీ జాతకం అంతా చెప్పింది. కార్తీక్ వెళ్ళంగానే తన DNA భార్యగా పరిచయం చేసుకొని నువ్వు తీసుకున్నావని చెప్పింది. అక్కడే చాలు నువ్వు ఎంత క్రిమినల్‌గా ఇక కార్తీక్ పైన ప్రేమ పెంచుకొని తనకు తెలియకుండానే DNA దొంగిలించావని. ఇక ఆ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. ఇక టీ కొట్టు బసవయ్య కూడా తనకి మూగమ్మాయి లేదన్నారు. అంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్‌లో ఎవరో ఒకరు హెల్ప్ చేస్తున్నారు. అది ఎవరై ఉంటారు అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే ఇప్పుడు దీప ఏమైనా ప్రమాదానికి గురవుతుందా? ఆ మౌనిత ఖచ్చితంగా కార్తీక్‌ని ఏమీ చేయలేదంటే దీప ప్రాణాలే తీయాలనుకుంటుందా అని చెప్పి ఇక ఏసీపీ రోషిని ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది.
ఇది ఇలా ఉండగా కోర్టుకి వస్తారు. ఇక ఆనందరావు గారు, సౌందర్య గారు. ఇక ఏంటండి మనకంటే ముందే వాడు తీసుకొస్తారనుకున్నాను. ఏంటి మనం వచ్చి పావుగంట అయినా సరే వాడు రాలేదు అని చెప్పి అనంగానే అప్పుడే కార్తీక్‌ని తీసుకొని వస్తారు. ఇక పోలీస్ ఇన్స్‌పెక్టర్ కార్తీక్‌ని చూడంగానే చాలా బాధ వేస్తుంది. మమ్మీ, మమ్మీ దీప, దీప అని అంటారు. ఏదిరా దీప నీ దగ్గరికే వచ్చింది కదా అనంగానే చూడండి మేడం, ఇప్పుడు ముద్దాయితో మీరు ఎవ్వరూ మాట్లాడకూడదు. ఇక శిక్ష పడినా పడకపోయినా తరువాతే మాట్లాడాలి. అదే రూలు అని చెప్పి కార్తీక్‌ని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతారు లోపలికి. ఇక సౌందర్య ఆనందరావుకి ఏమీ అర్థం కాదు. అవును దీప పొద్దుననగా వెళ్ళింది. ఇప్పటిదాకా ఇక హాస్పిటల్‌లో ఉందనుకున్నాను సౌందర్య. కానీ దీప గురించి వాడేంటి బాధపడుతున్నాడు అనంగానే వాడికి శిక్ష వేస్తాడేమో, దీపకి అన్యాయం జరుగుతుందని బాధపడుతున్నట్టున్నాడండి అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇక సౌందర్య ఆనందరావు గారు. ఇది ఇలా ఉండగా ఇక శౌర్యకేమీ అర్థం కాదు. అంటే మౌనిత, మౌనితని డ్యాడీ ఏదైనా చేశారా? మౌనిత అంటే విషయంలో ఎందుకు దొరికితే బావుండు అనుకుంటున్నారు? డ్యాడీకి ఏసీపీ రోష్ని అరెస్ట్ చేసినప్పటి నుండి మౌనిత ఆంటీ కనిపించలేదు. హాస్పిటల్‌కి వచ్చిందని నానమ్మ చెప్పింది. మరి హాస్పిటల్‌కి వస్తే ఇప్పుడు స్టేషన్‌కి వస్తే మరి ఇప్పుడు మౌనిత ఆంటీ గురించి ఎందుకు వెతుకుతున్నారు? మౌనిత ఆంటీ కనబడితే ఎందుకు బావుందంటున్నారు? ఎందుకు? ఏం జరుగుతుంది? అని చెప్పి ఆలోచిస్తూ ఇక హిమకి చెప్తుంది మొత్తం. ఇక హిమ కూడా ఏమో ఏదో జరుగుతుంది. డ్యాడీకి ఏదైనా అవుతుందేమో. మనం వెళ్ళి మౌనిత ఆంటీని వెతికి పట్టుకుందామా అని అంటారు. ఇంతలో ఆదిత్య వస్తాడు. ఎక్కడికి రౌడీ? ఎక్కడికి బయలుదేరుతున్నారు? అనంగానే మౌనిత ఆంటీని వెతకడం కోసం అని చెప్పేసరికి ఇక ఆదిత్య అయితే షాక్ అయిపోతాడు ఒక్కసారిగా. ఇక దీప ప్లాన్ వేస్తుంది. దీన్ని నేను వెంబడించేసరికి ఎక్కడెక్కడికో వెళ్తుంది. నేను పక్కకు తప్పుకుంటాను. కార్ అనేది నెంబర్ తెలుసు కదా అని చెప్పి ఇక వెంటనే ఆగిపోతుంది ఆటో. ఇక మౌనిత అనుకుంటుంది, అమ్మా దీన్ని బురిడి కుట్టించాను. కార్తీక్‌ని కరెక్ట్‌గా ఇంకొక హాఫ్ అన్ అవర్‌లో కోర్టులో హాజరుపరుస్తారు. ఈలోపు నేను కార్తీక్‌కి చెప్పాల్సినవి చెప్పి ఇక నా మెడలో 3 ముళ్ళు వేయించుకుంటాను. ఇక అప్పుడు లొంగిపోతాను అని చెప్పి గబగబా వచ్చి తాళిబొట్టుని అలాగే ఇక అక్కడున్న నగల్ని వేసుకోబోతుంది. ఇక మౌనిత ఇక అద్దంలో చూసుకుంటుంది. మౌనిత నీ పైన నాకు జాలి వేస్తుందో లేకపోతే ఆనందపడాలో తెలియటం లేదు. 2 సార్లు పెళ్ళి ఆగిపోయింది. ఈసారైనా సరే ఆగిపోకుండా చూడు. ఎందుకంటే ఆ భగవంతుడిని నేను ఏమీ కోరుకోవట్లేదు. కార్తీక్‌ని ఇబ్బంది పెట్టిన మాట నిజమే. నా కడుపులో బిడ్డకి తండ్రి కావాలి. కార్తీక్ నన్ను ప్రేమించాలి. ఇదిగో ఈ తాళిబొట్టు నా మెడలో పడితే చచ్చినట్టు తన భార్యగా నన్ను స్వీకరిస్తాడు. తరువాత జైలుకు వెళ్తాను. ఖచ్చితంగా ప్రెగ్నెంట్‌గా ఉన్నాను కాబట్టి నా తప్పుల్ని క్షమించి ఒక 2, 3 లేకపోతే 5 సంవత్సరాలు ఇక తరువాత తీసుకొచ్చేస్తారు కదా బయటికి. అప్పుడు నా కార్తీక్‌తో సంతోషంగా ఉంటాను. ఎందుకంటే 16 ఏళ్ల నుండి వెయిట్ చేస్తున్నాను. 5 సంవత్సరాలు కార్తీక్‌తో వెయిట్ చేయలేనా? కానీ తాళిబొట్టు కట్టాలి అంతే అని చెప్పి బాధపడుతూనే శారీ కట్టుకొని ఇక నగలు వేసుకొని ఇక తాళిబొట్టు పట్టుకొని మురిసిపోతూ ఇక ఎమోషనల్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది మౌనిత. ఏసీపీ రోషిని ఇక దీప దగ్గరికి వస్తుంది. ఎక్కడ దీప? మౌనిత ఎక్కడ? అనంగానే కారు నెంబరు చెప్తుంది. కారు ఎక్కడ ఆగిందన్నది తెలుసుకుంటారు ఇక ఏసీపీ రోషిని, దీప. ఇక మౌనిత ఉన్న అక్కడ ఇంటికి వెళ్తారు. మౌనితని కిటికీలోండి చూస్తుంది ఏసీపీ రోషిని. ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక పోలీసులందరినీ ఇక చుట్టుపక్కల ఇక నించోబెడుతుంది ఇంటి చుట్టూతా. ఇక మౌనితని డాక్టర్ మౌనిత అని పిలుస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మౌనిత. ఇక మౌనితని చూడంగానే శభాష్ మౌనిత, నువ్వు నిజంగా మోసం చేస్తావు, ఇక హత్యలు చేస్తావు అనుకున్నాను కానీ ఇంత చావు డ్రామా ఆడతావని అస్సలు ఊహించలేదు. ఒక నిర్దోషిని ఈరోజు న్యాయస్థానంలో నించోబెట్టి తనకి శిక్ష వేసేటట్టు చేశావు కదా. నిజంగా నీలాంటి ఆడవారి మూలన ఇక మంచి ఆడవారికి కూడా లేని డౌట్లు వస్తాయి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఏసీపీ రోషిని. ఇక మౌనిత అయితే ఏడుస్తూ అక్కడ కుప్పకూలిపోతుంది. చూడు మౌనిత, పెళ్లి వేషంలో కార్తీక్‌ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కానీ ఇలా కాదు. పద డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక లొంగిపో అని చెప్పి అంటుంది. దీప చాలా కోపంగా తన వైపు చూస్తుంది. దీప నిన్ను చంపేస్తాను అని అంటుంది. చూడు మౌనిత, ఇప్పటికే నువ్వు చేసిన ఘోరాలు పాపాలు చాలా ఎక్కువైపోయినాయి. ఇంకా నీ నోటి వెంట ఒక్క మాట మాట్లాడినా నేనే నిన్ను షూట్ చేస్తాను అని అంటుంది ఏసీపీ రోషిని. ఇక డ్రెస్ మార్చుకొని రెడ్ డ్రెస్లో ఇక ఏసీపీ రోషినికి లొంగిపోతుంది మౌనిత. ఇక దీప అయితే తన వైపు కోపంగా చూస్తుంది. నా డాక్టర్ బాబు ఏ తప్పు చేయలేదు, నా డాక్టర్ బాబు బయటికి వస్తారు అని చెప్పి అనగానే ఇక దీప చేతుల్ని పట్టుకుంటుంది ఏసీపీ రోషిని. దీప, నిజంగా నీ నమ్మకమే వమ్ము కాలేదు. నువ్వు నిజంగా ఫస్ట్ నుండి మౌనిత బ్రతికే ఉంది అంటున్నావు. నిజంగా మీ ఫ్యామిలీకి, కార్తీక్కి, నీకు అందరి ముందు క్షమాపణ కోరాలి ఈ ఏసీపీ రోషిని అని చెప్పి ఇక కోర్టుకి తీసుకువెళ్తూ ఉంటుంది.